నా పేరు రుద్రపోగు సురేష్ మాదిగ. ఓ నా మాదిగ మహాజన సమస్త ప్రజలారా, సామ్రాజ్యవాద భూస్వామ్య సాంస్కృతిక దాడిలో కొట్టిమిట్టాడుతున్న నా జాతి బిడ్డలారా, సచ్చిన జంతువును ఊరు బయటకు మోసుకెళ్ళి దాని చర్మాన్ని ఒలిచి మురికినంతా సాగు చేసి మైలబడ్డ మాదిగ జాతి ముద్దు బిడ్డలారా, మైలబడ్డ మాదిగ జాతి ముద్దు బిడ్డలారా, బ్రతుకుబడిలో 2 అక్షరాలు నేర్చి వెట్టి గొట్టాలలో నలుగుతూ నా జాతి పడుతున్న ఆకలి కేకలు, అవమానాలు, అణిచివేతలు, ఆవేదనలు అర్థం చేసుకొని మన కోసం దండు కట్టి ఉద్యమం చేస్తున్న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నడవండి. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నడవండి. గతం వర్తమానాన్ని నిర్దేశిస్తుంది, వర్తమానం భవిష్యత్తును నిర్దేశిస్తుంది. గత చరిత్రలో జరిగిన మానవీయ పోరాటాలను తెలుసుకొని మన జాతి పడుతున్నటువంటి అంతిమ లక్ష్యాల కోసం శ్రమించండి. మాదిగత్వం మానవత్వం, మాదిగత్వం సమతత్వం, మాదిగత్వం తల్లితత్వం, మాదిగత్వం సహోదరతత్వం, మాదిగత్వం బ్రాహ్మణ వ్యతిరేక పోరాట తత్వం. చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను తిరగరాస్తాయి. పొద్దుపొడుపై నా జాతి మేల్కొంటుంది. ఏదో రోజు మా రోజు వస్తుందని, ఏదో రోజు మా రోజు వస్తుందని ఎందెందరో యువకులు ఏబిసిడి ఆశయ సాధన కోసం ప్రాణత్యాగాలు చేశారు. ఆ ప్రాణత్యాగాలను మరువకండి. ఆ పోరాట బాటలను నడవండి. ఆ పోరాట బాటలో నడవండి. ఆ పోరాట బాటలో నడవండి. ఆ పోరాట బాటలో నడవండి. నేను కుల వ్యవస్థపై తిరగబడడానికి పుట్టినవాణ్ణి. నేను భూతం ప్రసవించిన మాంత్రిక సంతానాన్ని. తప్పటడుగులు వేయటానికి ఎక్కువ సమయం లేనివాణ్ణి. నాకు వయసు లేదు, నాకు చావు లేదు, నాకు అలసట లేదు. నన్ను కట్టిపడేసిన సంఖ్యల్ని కనుక్కొని నాకు ఓటమీ లేదు. తరతరాలుగా తిరగబెడుతున్న గాయాల పచ్చి తడి ఆరనే లేదు. తరతరాలుగా తిరగబడుతున్న నాకు గాయాల పచ్చి తడి ఆరనే లేదు. నేను రాక్షసుల్ని. విధి విధించిన సంఖ్యలు నా పాదాల వద్ద ధ్వనిస్తూనే ఉన్నాయి. ఒక్క తోపుతో ఆ సంఖ్యల బంధనాలను ధ్వంసం చేస్తాను. నేను మెరుపును, డప్పుల దరువును. నేను ఎదురులేని భావనకు తిరుగులేని శౌర్యాన్ని. నేను మాదిగ సౌందర్యాన్ని. నేను మాదిగ సౌందర్యాన్ని. నేను మీ రుద్రపోగు సురేష్ మాదిగను. నేను మీ రుద్రపోగు సురేష్ మాదిగను. నేను సృష్టిని. నేను విధ్వంసనాన్ని. మండుతున్న శ్మశాన వాటికను. నేను అంతాన్ని. నేను కరిగిపోతున్న రాత్రిని. నేను కరిగిపోతున్న రాత్రిని. నేను క్షత్రగాత్రుణ్ణి. నేను క్షత్రగాత్రుణ్ణి. అవమానితుని గుండెల్లో ఎక్కి ఎక్కి ఎగిసిపడే శోకాన్ని. వెలివేయబడ్డ ఆత్మలో రగులుకున్న ఆత్మ గౌరవాన్ని. మృత్యువుతో అనేక సార్లు ముద్దాడినవాణ్ణి. నేను పోరాట యోధుణ్ణి. అన్ని అడ్డంకుల్ని నేల రాస్తాను, కసిగా కాల రాస్తాను. నేను సురేష్ మాదిగను. నేను హింసను, బ్రాహ్మణవాదం పుట్టను నిట్ట నిలువుగా చీలుస్తాను. అంటరానితనను అడ్డంగా నరుకుతాను. నా శిరస్సు ఎత్తైన కొండకొనల. నా శిరస్సు ఎత్తైన కొండకొనల ఎల్లప్పుడూ ఎత్తెత్తుగా 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 ఉంటుంది. ఈ దిశగా మాదిగ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో 94, 95, 96 సంవత్సరాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ నాగప్ప గారి సుందర్రాజు గారు ఆధ్వర్యంలో ఒక మాదిగ సాహిత్య వేదికను ఏర్పాటు చేసి, ఆ రోజుల్లో మాదిగల సాహిత్యాన్ని, మాదిగల చరిత్రను, మాదిగల సంస్కృతుల్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి నిజంగా సుందర్రాజు అన్న బడిచినటువంటి బాటలు అందరికీ, నేటి యువతరానికి, విశ్వవిద్యాలయాల విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తను రాసిన మాదిగ కవితలు అచ్చువేయడానికి ప్రింటింగ్ షాపుల చుట్టూ తిరుగుతూ ఛార్జీకి డబ్బులు లేక తన జేఆర్ఎఫ్ ఫెలోషిప్ డబ్బులు మొత్తం కూడా ఉద్యమానికి, వేదికలకి, చర్చలకి ఖర్చు పెట్టి పిహెచ్డి సబ్మిషన్ నాటికి జేబులో 10 రూపాయలు కూడా లేకుండా జాతికి సేవ చేసి తను మాత్రం ఒక అన్యాయానికి, ఒక అవమానానికి బలై మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. నిజంగా దొంగలంజా కొడుకులు మసలే దూర్తలోకంలో మనల్ని విడిచి సుందర్రాజన్న సెలవంటూ వెళ్ళిపోయాడు. మనల్ని విడిచి సెలవంటూ వెళ్ళిపోయాడు. సుందర్రాజన్నను గుర్తు చేసుకోవడం కోసం అన్న రాసిన పెద్దింటి పిల్ల కవిత మన అందరికీ
మన మాదిగ జాతి మొత్తానికి ఎంతో పేరెన్నిక తెచ్చిన కవిత. ఆ కవితలో అన్న ఏం రాశాడంటే, భలే బాధపడ్డాను ఇలా జరుగుతుందని అనుకోనే లేదు, భలే బాధపడ్డాను ఇలా జరుగుతుందని అనుకోనే లేదు, ఏమి చేయను అందరూ పెద్ద కులమోళ్ళే, అందరూ పెద్ద కులమోళ్ళే, నేనే ఆఖరి మెట్టు కింద నిలబడిపోయిన దాన్ని, ఆఖరి మెట్టు కింద నిలబడిపోయిన దాన్ని. పెద్దరెడ్డమ్మ బిడ్డ పెద్ద మనిషి అయినప్పుడు అమ్మ వద్దన్నా వినకుండా పోయి గాలిపొట్టున నిలబడి గంటల తరబడి పాడాను. మాదిగ మల్లక్క బిడ్డ మంచిగా పాడిందని ఊరంతా మెచ్చుకుంటే ఉబ్బిపోయాను. మాదిగ మల్లక్క బిడ్డ మంచిగా పాడిందని ఊరంతా మెచ్చుకుంటే ఉబ్బిపోయాను. సాకలి సంజప్ప మనవరాలు పెద్ద మనిషి అయినప్పుడు నన్నే ముందు పాడమన్నారు. పడసాల కట్ట ఎక్కనీయకపోయినా పదాన్ని అందుకున్నందుకు పట్టపగ్గాలు లేవు నా సంతోషానికి. ఊరిలో ఏ కులస్తుల పిల్ల పుష్పించినా నా పాటకు పరువు ఉండేది. పందిట్లోకి రానియకపోయినా, పరమాన్నము వాళ్ళ పాత్రల్లో పెట్టకపోయినా దిక్కులు పిక్కటిల్లేలా పాడేదాన్ని. తెల్లార్లు పాడితే నన్ను నా తల్లినే కాక మా మాదిగ జాతి మొత్తాన్ని మెచ్చుకునేవాళ్ళు. మాలయ్యరన్న చెల్లెల్ని కూర్చోబెట్టినప్పుడు మర్యాదగానే పిలుచుకుపోయారు. కట్ట కింద కూర్చొనే పాడమన్నప్పుడు మా పెద్దమ్మ రంకు పెట్టుకుంది. కట్ట కిందే కూర్చొని పాడమన్నప్పుడు మా పెద్దమ్మ రంకు పెట్టుకుంది. ఉలిగమ్మమ్మ ఉపన్యాసం విన్నాక మేము కూడా తక్కువ కులస్తులమని తెలిసింది. ఏడ కూసుంటే ఏముందని ఆపుకోకుండా ఆరో పాట పాడాను. గొంతెండుకు పోయి మంచినీళ్ళు అడిగితే మాలసిన్నక్క సిలవరు చెంబుతో దోసిట్లోకి పోసింది. పెద్ద మనిషి అయిన వాళ్ళందరికీ పాట పాడి మెప్పించడమే కానీ పరువు గురించి ఆలోచించలేకపోయాను. నాగల మాసలో నేను పెద్ద మనిషినయ్యాను. 3 దినాలు మూలన కూసోబెట్టి 11 దినాల పండుగ చేశారు. పెద్దరెడ్డమ్మ పట్టుచీర పంపింది, సుభద్రమ్మ ఎచ్చం పంపించింది, సారాబి సాంబ్రాణి పంపించింది. మాలోళ్ళంతా కలిసి నా కాళ్ళకు కడియాలు పంపారు. ఇవన్నీ చూసేకి 2 కళ్ళు చాలవని కెంచవ్వ ఏర్పాటు చేసింది. నా మనసంతా పెద్ద మనిషి అయినోళ్ళ మీదే ఉండేది. ఎవరు పెద్ద మనిషి అయినా పాడడానికి నన్నే పిలుచుకుపోయేవాళ్ళు. నేను పెద్ద మనిషి అయినప్పుడు ఎవరూ రాలేదు. ఆఖరికి మాల రామన్న బిడ్డ వస్తుందనుకున్నాను. మాలోళ్ళు కూడా మాకంటే పెద్దోళ్ళేనంట. మాదిగ ఊళ్ళల్లోకి ఎవరు రారు, నన్నేమో అందరూ వాడుకున్నారు. నేను పెద్ద మనిషినై కూసుంటే ఏ అమ్మ రాలేదు. చూసేవాళ్ళకి మా వాళ్ళు దండిగా ఉన్నారు. 6:30 శృతిలో ఎత్తుకున్నాను. నా పాట నేనే పాడుకుంటా, నా మాదిగ పాటను మధురంగా పాడుకుంటా. దారిద్ర్యంలో సచేల స్నానం చేసి చరిత్ర చిక్కిలిని ముద్దాడి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం మేధావుల శ్రమ, వీరుల త్యాగాలు వృధా కానీయం. వర్ధిల్లాలి మాదిగల నాయకత్వం, వర్ధిల్లాలి. జోహార్ మాదిగ మృత వీరులు, జోహార్ మాదిగ అమర వీరులు, జోహార్ నాగప్ప సుందర్రాజు, జై మాదిగ, జై జై మాదిగ.